అధ్యాపకులు తమకు సిపిఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. సీఎం రావాలి, సిపిఎస్ ఇవ్వాలి. We want సిపిఎస్ we want సిపిఎస్ ఇవ్వాలి. సీఎం రావాలి, సిపిఎస్ ఇవ్వాలి. సీఎం రావాలి, సిపిఎస్ రావాలి. ఇవ్వాలి. సీఎం రావాలి, సిపిఎస్ ఇవ్వాలి. We want. ఇక్కడ మేమందరూ గ్యాదర్ అయిన ఒకే ఒక్క విషయం ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు కావట్లేదని. సో సిపిఎస్ అంటే మా డిఏ అండ్ బేసిక్ మీద 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తే యూనివర్సిటీ అంటే ఎంప్లాయర్ కూడా 10% ఇవ్వాలి. అది ఎవ్రీ మంత్ జరగాలి, ఒక అకౌంట్లోకి వెళ్ళాలి. అది అమలు కావట్లేదు. గత 20 years నుంచి దిస్ ఈస్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ విచ్ ఈస్ ద ఓన్లీ వన్ ఇష్యూ విచ్ ఈస్ దేర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో 2004 సెప్టెంబర్ 1 నుంచి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ 653 అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. ఒక్క ఉస్మానియాలో తప్ప. ఉస్మానియా రాష్ట్ర సాధనకై, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసిన మాకే సిపిఎస్ అనేది లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2012 నుంచి మా టీచర్స్ అసోసియేషన్, నాన్ టీచింగ్ అసోసియేషన్స్, వివిధ గ్రూపులు అన్నీ కూడా దీని మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే 2018లో ఒకసారి మాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కొని వితిన్ 1 month దాన్ని పెండింగ్ పెట్టారు. మళ్ళీ 2018 నుంచి ఎన్నోసార్లు ఎన్నో గ్రూపులు, ఎన్నో అసోసియేషన్స్ ఇచ్చారు రిప్రజెంటేషన్. కానీ పాలక వర్గం అనేది పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ప్రజాపాలనలో మాకు ఇది జరుగుతుందనే ఒక నమ్మకం దొరికింది. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మాకు అడగకుండానే రిటైర్మెంట్ ఏజ్ పెంచారు, మరియు ఎరియర్స్ ఇచ్చారు. మా పిల్లలకి మంచి హాస్టల్ సౌకర్యాలు ఇచ్చారు. ఎన్నో డిజిటలైజేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో సీఎం గారికి వెల్కమ్ చెప్తూ మా వీసీ ద్వారా ఈ చిన్న సమస్యని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మేమందరూ గ్యాదర్ అయిన భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాకు ఎలాంటి పెన్షన్ స్కీము లేదు. మాకు ఉద్యోగ భద్రత అనేది 2001 నుంచి చేరిన వాళ్ళందరికీ కూడా, ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఎవరికి కూడా ఇక్కడ ఒక ఎలాంటిది లేదు. మాతో పాటు చేరిన ఇదే తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో తీసుకోండి, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి, వాళ్ళకి 2001లో చేరిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఉంది. తర్వాత 2004లో చేరిన వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయడం జరుగుతుంది. కానీ మా విశ్వవిద్యాలయంలో జరగట్లేదు. ఎన్నో సార్లు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవుటార్ నుంచి కూడా గత దాంట్లో మల్లేశం కూడా చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా గవర్నమెంట్ దగ్గర చిన్న ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు సీఎం గారు వస్తున్న ఉద్దేశంలో మాకు దీని మీద ఒక మంచి అనౌన్స్ చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడ ధర్నా చేసి మేము మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్కి వచ్చాము. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా గత 1 yearగా అకాడమిక్గా, రీసెర్చ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో కూడా మంచి అభివృద్ధి చూపిస్తున్నాము. అకాడమిక్ డిసిప్లిన్ జరుగుతోంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ జరిగింది. ఎక్కడా కూడా ఏ సీఎం కూడా ఒక విశ్వవిద్యాలయం ఇంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆయన మా వైస్ ఛాన్సలర్ గారితో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఓ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మా యొక్క ఈ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సిపిఎస్ గురించి గత 10 సంవత్సరాలుగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, గత 25 సంవత్సరాలుగా ఈ సిపిఎస్ ఓపీఎస్ సమస్య అనేది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేనంతగా, అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీలో. దేశంలో ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మానియా యూనివర్సిటీ చేసారు. అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్నాం అనే విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది. మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయే స్టేజ్లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది. ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించింది ఉందో, కాంట్రిబ్యూషన్ సంబంధించింది ఉందో, యాజ్ పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్నా, కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో చూసుకున్నా కానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే మా ఆ విధంగా కూడా ఏది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు. అది గవర్నమెంట్ నుంచి యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఉందో అది కూడా జరగటం లేదు.